చాలా కాలం పాటు మనకు తెలిసిన మానవ చరిత్రలో ఆకాశమంటే అద్భుతం కాదు, అదొక పెద్ద ప్రమాదం. మన పూర్వీకులు పైకి చూసినప్పుడు వాళ్ళకి నక్షత్రాల అందం కనపడలేదు. ఎప్పుడు తమ మీద విరుచుకనిపడి తమ జీవితాల్ని నాశనం చేస్తోందో అని భయపెట్టే ఒక పెద్ద ముప్పు కనిపించింది. ఈ మాటలో అన్నదెవరో తెలుసా? ఆర్కిలోకస్ అనే గ్రీకు కవి. క్రీస్తుపూర్వం 7వ శతాబ్దంలో ఓ సంపూర్ణ సూర్యగ్రహణం చూసినప్పుడు ఆయన రాసుకున్న మాటలివి. అంటే చూడండి, అది ఆయనకు ఆకాశంలో జరిగిన మామూలు మార్పులా అనిపించలేదు. ఏదో దైవ సంకల్పమే దెబ్బతిన్నట్టు, మొత్తం మానవాళిమీద ఓ చీకటి భయం కమ్ముకున్నట్టు ఫీలయ్యారన్మాట. ప్రాచీన కాలంలో ప్రజల ఫీలింగ్ ఎలా ఉండేదో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ దొరకదు. అందుకే ఇప్పుడు మనం చూడబోయే ఈ విశ్లేషణలో ముఖ్యంగా చెప్పేదేంటంటే, మానవ సంస్కృతి పుట్టిందే ఆకాశం నుంచి వచ్చిన భయానికి ఒక రెస్పాన్స్గా. మన మతాలు కానివ్వండి, సైన్స్ కానివ్వండి, చివరికి మన రాజ్యాలు కూడా, ఇవన్నీ ఆ భయాన్ని కంట్రోల్ చేయడానికి, దాంతో ఎలాగో సర్దుకుపోవడానికి పుట్టినవే. సరే, ఈ భయాన్ని మనం ఇంకాస్త బాగా అర్థం చేసుకోవాలంటే ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. అదే మిస్టీరియం ట్రెమెండమ్. రుడాల్ఫ్ ఒట్టో అనే ఒక ఫిలాసఫర్ దీన్ని మనకు పరిచయం చేశారు. ఏంటంటే, మనకు అస్సలు అర్థం కాని ఓ మహాశక్తి మన ముందుకొచ్చినప్పుడు మనకు ఒకేసారి భయం, ఆశ్చర్యం, అదే టైంలో దాని దగ్గరికి వెళ్లాలనే ఓ వింత ఆకర్షణ, ఈ మూడు ఎలా కలుగుతాయో ఈ కాన్సెప్ట్ వివరిస్తుందన్నమాట. ఓకే, ఈ అనుభవాన్ని ఇంకొంచెం వివరంగా చూద్దాం. ఇందులో మొదటిది ట్రెమెండమ్. అంటే ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఓ ఉల్క దూసుకొస్తే మన కలిగే నిస్సహాయత భయమన్మాట. ఇక మిస్టీరియం అంటే సూర్యగ్రహణం లాంటిది జరిగినప్పుడు ఉన్నట్టుండి లోకమంతా తలకిందలైపోతే కలిగే ఆశ్చర్యం, దాన్ని మాటల్లో చెప్పలేం. తర్వాత ఎనర్జికం. గ్రహాలలా తిరుగుతూనే ఉంటాయి కదా, వాటిలో కనిపించే ఆ తిరుగులేని పవర్. ఇక చివరిగా ఫాజినాన్స్. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఏ శక్తైతే మనల్ని భయపెడుతోందో అదే శక్తివైపు మనల్ని లాగే ఆకర్షణ. ఈ భయమే తర్వాత రోజుల్లో భక్తిగా మారిపోయింది. సరే, మరి ఈ భయానికి కారణమైన కొన్ని ఆకాశంలోని సంఘటనల గురించి మాట్లాడుకుందాం. అంటే తోకచుక్కలు, గ్రహణాలు లాంటివి. వీటిని పాతకాలంలో దాదాపు అన్ని నాగరికతలు వినాశనానికి సంకేతాలుగానే చూశాయి. సూర్యగ్రహణం గురించి పూర్వీకులు చెప్పుకున్న కథల్లో చాలా కామన్గా వినిపించే కథేంటంటే, ఏదో ఒక భయంకరమైన జీవి సూర్యుడిని మింగేస్తోందని. అసలు ఎక్లిప్స్ అనే గ్రీకు పదానికి అర్థమే వదిలేయడం. అంటే ఆ టైంలో సూర్యుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడని వాళ్ళు తెగ భయపడిపోయేవారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఈ భయం ఒక్కరిది కాదు, ప్రపంచమంతటా ఉంది. చైనాలో అయితే ఆకాశం నుంచి వచ్చిన ఓ కుక్క సూర్యుడిని మింగేస్తోందనేవారు. నార్స్ పురాణాల్లో స్కోల్ అనే తోడేలు, మన హిందూ పురాణాల్లో అయితే రాహు. ఇలా రకరకాల సంస్కృతుల్లో రకరకాల రాక్షసులు సూర్యుణ్ణి తినేస్తున్నారని నమ్మేవారన్మాట. పేర్లు వేరైనా ఆ కథల వెనకున్న భయం మాత్రం ఒక్కటే. అయితే అస్టెక్ల నమ్మకం వీటన్నిటికంటే భయంకరంగా ఉండేది. వాళ్ళేమనుకునేవారంటే, సిజ్జిమిమే అని అస్థిపంజరంలాంటి రాక్షసులుంటారని, వాళ్లు గ్రహణం టైంలో భూమ్మీదకొచ్చి మనుషుల్ని తినేస్తారని. ఆ భయం ఎంతలా ఉండేదంటే, గర్భిణీ స్త్రీలను ఆ రాక్షసుల్నించి కాపాడటానికి ధాన్యం దాచుకునే గిడ్డంగుల్లో దాచేసేవారు. మనకిదిప్పుడు మూఢనమ్మకంలా అనిపించొచ్చు, కాని వాళ్ల వరకు అది ప్రాణాలు కాపాడుకోదానికి తీసుకున్న ఒక సీరియస్ జాగ్రత్త. గ్రహణాలు లోకం తలకిందులైనట్టనిపిస్తే, తోకచుక్కలు మరో రకమైన ముప్పులా కనిపించేవి. అవి ఆకాశంలోకి ఉన్నట్టుండి వచ్చేసేవి. అనుకోకుండా వచ్చిన ఈ అతిథుల్ని రాబోయే విపత్తుకు సంకేతాలుగా చూసేవారు. చరిత్ర చూస్తే తోకచుక్కలు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక పెద్ద విపత్తుతో లింక్ పెట్టారు. ఉదాహరణకి ప్రాచీన చైనాలో వాటిని కరువు, ప్లేగు లాంటి వాటికి సంకేతాలుగా చూశారు. అలాగే 1566లో హేలీ తోకచుక్కు వచ్చినప్పుడు ఇంగ్లాండ్ రాజు హెరాల్డ్ పతనానికి అదే కారణమని బలంగా నమ్మారు. ఆ సంఘటనను ప్రసిద్ధ బేక్స్ టేపిస్ట్రీ మీద చిత్రించారు కూడా. అంటే ప్రతిసారి తోకచుక్క ఆకాశంలో కనిపించిందంటే ఏదో చెడు వార్తను మోసుకొచ్చినట్టే లెక్క. తోకచుక్కలు, గ్రహణాలు కేవలం హెచ్చరికలు మాత్రమే అయితే, ఉల్కాపాతాలు మాత్రం ప్రత్యక్ష సాక్ష్యాలు. ఆకాశం హింసాత్మకమైనది అనడానికి నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే అవి ఆకాశం నుంచి నేరుగా భూమ్మీద పడిన వస్తువులు కదా. ప్రాచీన ఈజిప్షియన్ భాషలో ఇనుము అనే పదానికి అర్థమేంటో తెలుసా? ఆకాశం నుంచి వచ్చిన లోహం. దీనిబట్టి వాళ్లు ఆకాశాన్ని ఒక పెద్ద ఇనుప గోపురంలా ఊహించుకున్నారని మనకర్థమవుతోంది.
ఆ గోపురం నుంచి రాలిపడిన ముక్కలే ఈ ఉల్కలని వాళ్ళు అనుకునేవారు. సరే, మన పూర్వీకులు ఇలాంటి భయంకరమైన ముప్పులను ఎదుర్కొన్నారు. మరి వాటిని ఎదుర్కోవడానికి వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు మన కథ ఈ ప్రమాదాల నుండి వాటిని మనిషి ఎలా ఎదుర్కొన్నాడు అనే వైపు వెళ్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఏ నిమిషంలోనైనా ఆకాశం మన నెత్తిన పడొచ్చు అనే భయంతో బతుకుతుంటే ఏం చేయగలం? దీనికి సమాధానంగానే శకునాలను అర్థం చేసుకునే పద్ధతులు పుట్టాయి. ఇవి కేవలం మూఢనమ్మకాలు కాదు, ప్రాణాలు నిలబెట్టుకోడానికి వాళ్లు కనుక్కున్న వ్యూహాలు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి ఆస్ట్రానమీ పుట్టింది ఆకాశం మీద ఇంట్రెస్టుతో కాదు, భయంతో. ఈ శకునాన్ని విశ్లేషించడమంటే రాబోయే ప్రమాదాన్ని ఎలాగోలా తగ్గించుకోవాలి, ఆ పైనున్న శక్తులతో ఒక రకంగా బేరమాడి ఆ విపత్తు నుంచి తప్పించుకోవాలి అని చేసిన ప్రయత్నం అన్నమాట. దీనికి మెసొపొటేమియాలో పాటించిన ప్రత్యామ్నాయ రాజు అనే ఆచారం ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళేం చేసేవారంటే, గ్రహణం వల్ల రాజుకి ఏదైనా ప్రమాదం ఉందని తెలిసినప్పుడు ఒక సామాన్యుణ్ణి లేదా ఖైదీని పట్టుకుని అతని తాత్కాలికంగా రాజును చేసేవారు. దేవుళ్ల కోపమంతా అతని మీదకు వెళ్లాలని అతనికన్ని రాజభోగాలు కల్పించేవారు. ఈలోపు అసలు రాజెక్కడో సామాన్యుళ్లాగా దాక్కుంటాడు. గ్రహణం గడిచిపోగానే ఆ ప్రత్యామ్నాయ రాజును చంపేసేవారు. దీనివల్ల రాజుకు రావాల్సిన గండం గడిచిపోయిందని నమ్మేవారు. చూశారా, ఆకాశం మీదున్న భయం ఎలా ఒక పక్కా పొలిటికల్ స్ట్రాటజీగా మారిపోయిందో? ఇది మన కథలో చాలా ముఖ్యమైన టర్నింగ్ పాయింట్. కేవలం భయంతో రియాక్ట్ అవడం నుంచి భవిష్యత్తును అంచనా వేయడం వైపు, అంటే క్యాలెండర్లు, తొలినాటి ఆస్ట్రోనమీ వైపు మనిషి ఎలా అడుగులు వేశాడో ఇప్పుడు చూద్దాం. బాబిలోనియన్లు వృత్తాన్ని 360 డిగ్రీలుగా విభజించినప్పుడు ఒక పెద్ద మార్పు మొదలైంది. అప్పటి వరకు అంతు చిక్కలిదిగా ఉన్న ఆకాశాన్ని లెక్కలతో ఒక క్రమంలో పెట్టడానికి వాళ్ళు చేసిన మొదటి ప్రయత్నాల్లో ఇదొకటి. సింపుల్గా చెప్పాలంటే, దేన్నైనా కొలవగలిగితే దాన్ని అంచనా వేయగలమని వాళ్ళు చూపించారు. అలాగే ఈజిప్ట్లో తయారుచేసిన 365 రోజున క్యాలెండర్ ఉంది కదా, అది కేవలం టైం చెప్పే పరికరం కాదు, వాళ్ల ప్రాణాల్ని కాపాడే సాధనం. ఎందుకంటే ఆ క్యాలెండర్తోనే వాళ్ల జీవనాధారమైన నైలు నదికి వరదలు ఎప్పుడొస్తాయో ఖచ్చితంగా లెక్కవేయగలిగారు. అంటే భవిష్యత్తును అంచనా వేయగలిగితే దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చని వాళ్ళు గ్రహించారన్నమాట. ఇక్కడ మనం రెండు వేర్వేరు ప్రపంచాల్ని చూస్తున్నాం. ఒకవైపు ఎప్పుడు కోపం వస్తుందో తెలియని దేవతలు, రాక్షసులు ఉండే పౌరాణిక ఆకాశం. మరోవైపు ఖచ్చితమైన లెక్కలతో పద్ధతిగా నడిచే గణిత ఆకాశం. మనిషి ఆలోచన విధానంలో భయం నుంచి భద్రత వైపు వేసిన ఈ అడుగే ఆ తరువాత సైన్స్కి పునాది వేసింది. ఇక మనం ఈ కథనంలో చివరి భాగానికొచ్చేశాం. మొదట్లో ప్రాణాలు తీస్తుందని భయపడ్డ అదే ఆకాశాన్ని చివరికి మనిషి ఎలా పూజించడం మొదలుపెట్టాడో చూద్దాం. ఈ మార్పులో అసలు పాయింటేంటంటే, ఒకప్పుడు దేవుడి కోపానికి నిదర్శనమని భయపడిన ఉల్కాపాతమే ఇప్పుడు పూజించే పవిత్రమైన రాయిగా మారిపోయింది. దాన్ని బేటీలనేవాళ్లు, అంటే దేవుడి ఇల్లు అని అర్థం. చూడండి, ప్రమాదాన్నే పవిత్రంగా మార్చేయడం. దేనికైతే భయపడ్డారో దానికే దగ్గరైతే దాన్ని కంట్రోల్ చేయొచ్చని వాళ్ళు ప్రయత్నించారు. ఈ మార్పుకు ఒక మంచి ఉదాహరణ మెసొపొటేమియా సూర్యదేవుడు షమాష్. మొదట్లో ఆయనంటే మండుటెండ, కఠినమైన తీర్పు, కోపం, ఇలా ఒక భయంకరమైన శక్తి. కాని రాను రాను ఆయనే న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడే దేవుడుగా మారిపోయారు. అంటే ఆకాశంలోని ప్రమాదకరమైన శక్తే సమాజాన్ని నిలమెట్టే ఒక పాజిటివ్ శక్తిగా మారిందనమాట. అసలు ఈ మార్పు ఎందుకొచ్చింది? సింపుల్. సమాజాలు పెద్దగా అవుతున్న కొద్దీ ప్రజల్ని కంట్రోల్లో పెట్టడానికి ఒక సిస్టమ్ అవసరమైంది. దేవుడు శిక్షిస్తాడనే భయం ప్రజలు తప్పు చేయకుండా సెల్ఫ్ కంట్రోల్ పాటించడానికి ఒక పవర్ఫుల్ టూల్ అయ్యింది. ఇక అంతా చూడగలిగే ఆకాశం నైతికతను అమలు చేసే ఒక మహాదేవుడికి పర్ఫెక్ట్ ప్లేస్ అయింది. కాబట్టి ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం ఆకాశాన్ని మ్యాప్ చేశాం, నక్షత్రాలకు పేర్లు పెట్టాం, గ్రహాల కదలికల్ని అంచనా వేస్తున్నాం. అంతా బానే ఉంది. కాని ఆనాటి ప్రాచీనమైన భయం మనల్ని నిజంగా వదిలిపెట్టిందా? లేదంటే దానికి కొత్త పేర్లు పెట్టి కొత్త కొత్త పద్ధతుల్లో, కొత్త కొత్త సైన్సుల రూపంలో ఇంకా దాన్ని ఆరాధిస్తూనే ఉన్నామా?